అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా సామాజిక స్పృహతో పనిచేసేటటువంటి వ్యక్తుల, అధికారుల, అనధికారుల ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు మాధవరావు గారు, అర్జునరావు గారు, చక్రపాణి గారు ఇటువంటి వారి ఇంటర్వ్యూస్ చేసి దీంట్లో మీతో పంచుకోవటం జరిగింది. అదేవిధంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ప్రధానంగా చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, అదేవిధంగా పర్యావరణం గురించి చాలా పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి బులిశెట్టి సత్యనారాయణ గారు, అదేవిధంగా చరిత్ర, పురావస్తు శాస్త్రాలు రెండిట్లోనూ అనుభవం కలిగి ఆంధ్రుల చరిత్ర మీద పట్టున్నటువంటి శివనాగిరెడ్డి గారు, జానపదుల కళలు, ఆదివాసీల కళలు వీటిని గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి జయధీర్ తిరుమలరావు గారు, వీరందరి ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవటం జరిగింది. ఇంతకుముందు ఒక తడవ పెన్షనర్స్, బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్ల యొక్క సమస్యలు, పరిష్కారం, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాల మీద రిటైర్డ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ వీళ్ళ కోసంగా పనిచేస్తున్నటువంటి ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు గారితో ఒక ఎపిసోడ్ చేయటం జరిగింది. దీంట్లో చాలా అంశాలు మనం డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళా బుచ్చిరాజు గారు మనతో ఉన్నారు. బుచ్చిరాజు గారు ఈరోజు ప్రధానంగా రెండు అంశాల గురించి మాట్లాడబోతున్నాడు. ఒకటి మెడికల్ రీఎంబర్స్మెంట్, ఆరోగ్య సదుపాయాలు, పెన్షనర్స్కు ఈ రీఎంబర్స్మెంట్ చేసేటటువంటి విధానము, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఇతర పెన్షనర్స్కి సంబంధించినటువంటి సమస్యలు, ఈ రెండింటిని గురించి వారు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, దానికోసంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటటువంటి అంశాల గురించి మాట్లాడతారు. నమస్కారం బుచ్చిరాజు గారు. సో చెప్పండి, ముందు మెడికల్ రీఎంబర్స్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి విషయం, మీరు కూడా మెన్షన్ చేశారు మీ దీంట్లో. ప్రధానంగా లాంజెవిటీ పెరుగుతున్నది ప్రజలు, దాంతో పెన్షనర్స్ ఎక్కువ మంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. వాళ్లకు తగినటువంటి సహాయం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఈ ప్రధానమైనటువంటి వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతున్నది? దీంట్లో పెన్షనర్స్ అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. సార్, ముఖ్యంగా సార్ ఇవాళ పెన్షనర్స్కి వైద్య ఖర్చు భరించడం భారంగా తయారవుతుంది. సుమారు వారికి వచ్చే పెన్షన్లో 40% మెడికల్ ఖర్చుకే సరిపోతుంది సార్. అందుకే మా సంఘం పరంగా మేము మా రెండు అంశాలు చాలా ప్రయారిటీగా తీసుకున్నాం సార్. మెడికల్ దాని మీద ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చేటప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. ప్రభుత్వం ఈరోజు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారి ద్వారా 2 లక్షల రూపాయల వరకు మనకి ప్రీ అప్రూవల్ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ ప్రొవిజన్ ఉందండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అవన్నీ కూడా ప్యాకేజెస్ అవుట్డేట్ ఉన్నాయి. అవన్నీ అవుట్డేట్ ఉండడం వల్ల కూడా ఇప్పుడున్న ఎక్కడ పోయినా సరే లేటెస్ట్ టెక్నాలజీ అప్లై చేయడం వల్ల ఎక్కడికైనా లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్ చేయడం అవసరం అవుతుంది. అది లక్షల, సుమారు అబౌవ్ 4 lakhs 5 lakhs కూడా ఉంటుందండి. అది గవర్నమెంట్ ఇది కన్స్ట్రైనింగ్ టు 2 lakhs ఓన్లీ. మరోవర్ హైదరాబాద్ వచ్చేసరికి ఉన్న లిమిటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి కవరేజ్ అండి. అది కూడా నాన్ కార్పొరేట్ పెద్ద హాస్పిటల్స్ ఏమి లేవండి, చిన్న హాస్పిటల్లోనే ఎక్కువ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్ లేకపోవడం వల్ల అంటే ప్రతి వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఏజ్లో, బికాజ్ ఆఫ్ దట్ ఏజ్ దట్ ప్రాబ్లం బికమ్ వెరీ సీరియస్ అవుతుందండి. ఆ సీరియస్ నేచర్ అవడం వల్ల అంటే పెద్ద హాస్పిటల్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఆ సూపర్ స్పెషాలిటీ కన్సల్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది, అదే అన్బేరబుల్గా ఉంటుంది. అందుకనే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ వచ్చేసరికి నిమ్స్ హాస్పిటల్ మేము అడిగామండి. బికాజ్ గవర్నమెంట్ అటానమస్ బాడీ కాబట్టి, గవర్నమెంట్ లింక్డ్ బాడీ కాబట్టి అడిగితే గతం బిఫోర్ బైఫర్కేషన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ మీద ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్ బైఫర్కేషన్ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదండి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి మేము ఇవ్వమన్నారు. సో దాని మీద కరస్పాండెన్స్ చేస్తే గతంలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారిని అడిగి రిక్వెస్ట్ చేస్తే కరెక్టే మీరు అనేది. ఒక చిన్న మాట కూడా నేను చెప్తాను. ఈ మధ్య చెప్తాను, నేను నిమ్స్కి వెళ్ళాను. వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ రిటైర్ అయినారు సార్ అని అడిగాడు.
నేను ఆంధ్రాలో రిటైర్ అయినా అయితే సార్ అవును సార్, ఆ పరిస్థితి అట్లా ఉంది సార్. అడిగితే అప్పుడు స్పెషల్ టీఎస్ గారు రిక్వెస్ట్, స్పెషల్ టీఎస్ గారు కూడా ఇక్కడ హెల్త్ సెక్రటరీ గారు మాట్లాడారు. లెటర్ ఆఫ్ ఎష్యూరెన్స్ ఇచ్చారండి, విల్ పే ప్రాంప్ట్లీ అని లెటర్ కూడా ఇచ్చారు సార్. లెటర్ ఎష్యూరెన్స్ వాళ్ళు ఇచ్చారండి. అంత ఇంకా అక్కడ నుంచి నిమ్స్ వాళ్ళు రిప్లై అవ్వడానికి డెట్ 1 year అండి. అయిన తర్వాత వాళ్ళు లెటర్ చివరికి లెటర్ ఏమి ఇచ్చారంటే, ఏపీ పెన్షనర్ సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకి 5 lakhs కన్నా గవర్నమెంట్ కన్నా మాకు అడ్వాన్స్ ఇస్తే మేము వాళ్ళకి మా ప్యాకేజెస్ ఒప్పుకుంటే 5 crores సార్, 5 crores సార్, 5 crores కన్నా మా దగ్గర అడ్వాన్స్ పెడితే అప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడు 5 crores అయిపోతే మళ్ళీ మళ్ళీ అగైన్గా మళ్ళీ 5 crores అడ్వాన్స్ పెడుతుండాలి, అప్పుడే ట్రీట్మెంట్ చేస్తాం ఉన్నది. మేము చాలా బాధపడ్డామండి ఆ విషయంకి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వాన్ని రిటర్న్గా మీకు ఆ డబ్బులు ఇస్తామని ఇచ్చిన తర్వాత ఇంకా డబ్బులు ఇట్లా ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయమని అంటే అది చాలా బాధాకరమైన పరిస్థితి అండి. మరి ప్రభుత్వంలో అందరికీ విన్నవించామని ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగిందండి. బట్ ఏంటంటే ఏదైనా ఇంకా గవర్నమెంట్లో డిసైడ్ అవ్వాలి కాబట్టి మేము గవర్నమెంట్ కూడా అడుగుతున్నామండి. మీరు 5 lakhs అనేవి అడుగుతున్నారు, మీరు వాళ్ళతో మిటిగేట్ చేసి సార్ 5 crores మీరు మిటిగేట్ చేసి ఎట్టగొట్టకు మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యి చూడండి. అదేంటంటే హైదరాబాద్లో మాకు నిమ్స్ అనేది చాలా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఒక అందుబాటులోని వైద్యం అందే ఆధునిక. యాక్చువల్లీ పూర్ మ్యాన్స్ సూపర్ స్పెషాలిటీ అంటే అది నిమ్సే హాస్పిటల్ అండి. హాస్పిటల్ క్రెడిబిలిటీ గురించి మనం ఎక్కడ డౌట్ పడాల్సిన లేదు. అందరూ దాని డిపెండ్ అవుతారు, ఎందుకంటే అందుబాటులో యాక్సెసిబిలిటీ ఉంటుందని. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము అడిగామండి, ఇట్లా మాకు నిమ్స్లో వాళ్ళతో మాట్లాడి మాకు ఎంపానల్ చేయించని అడిగామండి. అది వాళ్ళు మాట్లాడుతాం ప్రాసెస్లో ఉందండి. దాంతోపాటు ఏంటంటే ఏపీలో కూడా మన మెడికల్ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి పెన్షన్స్ గురించి ఏంటంటే మేము గవర్నమెంట్ ఏమడిగంటే మాకు కూడా మెడికల్ కమిటీలో మాకు మెంబర్షిప్ ఇవ్వని అడిగామండి. దాని మీద అక్కడ జీఏడీ స్పెషల్ టీఎస్ గారు రావత్ గారు ఇన్ఫర్మేషన్ అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మరి ఐటీ రిటర్న్స్ కూడా మేము ఫైల్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తున్నట్టు చెప్పడం జరిగిందండి. దాని మీద ప్రాసెస్ చేశారు. అది మెడికల్ డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఎండార్స్ చేశారు. కానీ అది మెడికల్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఉంది. అది వస్తే అప్పుడు స్ట్రేట్గా మీరు చెప్పచ్చండి. అందులో ఆల్రెడీ మేము దృష్టిలో ఏం పెట్టామంటే సార్ 2 issues పెట్టాము సార్. ఒకటి మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది మీరు హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ అయ్యి హాస్పిటల్కి డైరెక్ట్గా ఈహెచ్ఎస్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచే బ్యాక్ ఎండ్లో మెడికల్ బిల్స్ కూడా ఇది స్క్రూటినీ అయిపోయి డైరెక్ట్గా బ్యాంక్ పెన్షనర్ అకౌంట్కి డబ్బులు పడేట్టుగా ఆ విధానాన్ని మేము రిక్వెస్ట్ చేసామండి. రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ అది కన్సిడరేషన్ చేశారు. షార్ట్లీ ఒక 1 or 2 months ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ లోపల ఈ ఫ్రీక్వెంట్ CEOs మారడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, అది లేట్ అవుతుందండి. బట్ షార్ట్లీ అది వస్తుందండి. అది వస్తే ఏమవుతుందంటే ప్రతి పెన్షనర్ అక్కడ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఎక్కడ రిటైర్ అయిన అక్కడ ఆఫీస్లో ఇచ్చి అక్కడి నుంచి హెడ్ ఆఫీస్కి అన్నీ తిరగక్కర్ లేకుండా స్ట్రైట్గా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఈహెచ్ఎస్కి అప్లోడ్ అయిపోతే అక్కడ వాళ్ళు బ్యాక్ ఎండ్లో స్క్రూటినీ చేసుకుని డైరెక్ట్ బిల్లు కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేట్టుగా షార్ట్ అంటే 2 ఏళ్ళు పట్టే కార్యక్రమాన్ని 2 నెలల్లో 3 నెలల్లో పడే కార్యక్రమాన్ని ప్రాసెస్ జరుగుతుంది సార్. ఇంత మేమేమంటున్నాం అంటే ఈహెచ్ఎస్కొని ఇప్పుడు ఏదైతే మీరు ప్యాకేజెస్లో ట్రీట్మెంట్ చూపిస్తున్నారో ఆ ప్యాకేజెస్లో అవన్నీ ఓల్డ్ సిస్టమ్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ సపోజ్ టేక్ అయితే డెంటల్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు డెంటల్ ఇప్పుడు బై ఏజ్కి ఏమవుతుంటే పళ్ళు డయాబెటిక్ వల్ల ఏమవుతుంటే ఇక్కడ మజిల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల పళ్ళు నిలబడవండి. దానికి ఏం చేస్తున్నారు, ఇంప్లాంట్ చేస్తున్నారు సార్. ఆ ఇంప్లాంట్ చేయాలంటే ఒక్కొక్క ఇంప్లాంట్ చేయాలంటే 50,000 నుంచి అవుతుంది సార్. ఒక పన్నుకి 50,000 అవుతుందండి. అలా 4 పళ్ళు పోతే 2 లక్షలు అవుతుంది. ఇలా ఇంప్లాంట్ అనేది అటువంటి ప్రొవిజన్ ఈహెచ్ఎస్లో లేదండి. అందుకు మేము ఏమవుతుంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా మీరు అన్ని ముందు ప్యాకేజీలు ఇంక్లూడ్ చేయండి సార్. ఆల్రెడీ ఇప్పుడు 10,000 ప్యాకేజీలు పెట్టడం కంటే మాకు 100 లిమిట్ చేసి అందరూ కూడా లేటెస్ట్ అప్డేట్ చేస్తే అది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్యాకేజ్ 2 lakhs అనేది అసలు నటటాల్లో వైబుల్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ 10 lakhs చేయాలని మేము అడుగుతున్నామండి. ఒకవేళ మేము గవర్నమెంట్ బడ్డన్ అనుకుంటే అట్లీస్ట్ మేక్ ఇట్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేస్తే ఎక్కడ కావాలో అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటామండి. కార్డు చూపించి అది బెస్ట్. ఐ థింక్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చి గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే అది ఇండివిజువల్ పెన్షనర్కు ఛాయిస్ కూడా ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి పోవటానికి ఛాయిస్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా మిషనరీలో ఇంత మ్యాన్ పవర్ అవసరం కూడా ఉండదండి. గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా స్టాఫ్ ఎక్స్పెండిచర్ మీకు కలిసి వస్తుంది సార్. మేము చెప్పామండి, చాలా చెప్పడం అన్నీ ఆర్టికల్స్ రాయడం అన్నీ చేసిన జరిగిందండి. మరి వాళ్ళు 10 లక్షలు ఇవ్వడానికి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏంటో తేల్చట్లా, అది ఎందుకు తేల్చట్లే. ఇప్పుడు చివరి పరిస్థితి ఏమంటారు, ఇప్పుడు రీఎంబర్స్మెంట్ యాక్చువల్గా 1/4 నుంచి మెడికల్ బిల్స్కి రీఎంబర్స్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ జీవో ఇవ్వాలి. ఆ జీవో ఇప్పటిదాకా ఇవ్వలేదండి. దానికి ఏం చెప్తున్నారు, కార్డు లింక్ చేస్తూ ఉంటారు. ఆ కార్డు వచ్చినప్పుడు మరి ఇప్పటిదాకా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి మెడికల్ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలి కదా సార్. ఆ జీవో కూడా త్వరగా ఇమ్మని అడుగుతున్నాం. అది ఇంకా రాలేదు, మొన్న కూడా రిప్రజెంట్ చేసామండి. బట్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు మేము ఏం చేస్తున్నామంటే సార్, సరే గవర్నమెంట్ సైడ్ ఒక పార్టీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సెకండ్ పార్ట్ ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ ఈవెన్ కేర్ హాస్పిటల్ కానీ, యశోద కానీ, కిమ్స్ కానీ, అపోలో కానీ, అలాగే ఇంకా కాంటినెంటల్ కానీ ఏ ఏజ్ కూడా అడుగుతున్నాం సార్.
ఆల్మోస్ట్ 11 హాస్పిటల్కి మేము టేకెన్ ఎంఓయూ ఫర్ 20% డిస్కౌంట్ సార్. 10% ఏమో ఇన్పేషెంట్ బిల్ మీద అండి, 20% ల్యాబ్ టెక్నిక్ 20 డిస్కౌంట్కి మేము ఎంఓయూ తీసుకున్నాం సార్. అలాగే 14 ల్యాబ్స్. ఎంఓయూ ఎవరు చేశారు? మా అసోసియేషన్, ఈ అసోసియేషన్. మీ అసోసియేషన్లో ఎంతమంది మెంబర్లు ఉన్నారు? 750 దాకా ఉన్నారు సార్. అది ఇంకా అది పెరుగుతారు సార్. మరి మా టార్గెటింగ్ పెరగాలని సార్. అంటే వీళ్ళు కేవలం హైదరాబాద్లో రిసైడ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు సార్. హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు. కొంతమంది వేరే జిల్లాలో మేము కూడా బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాయిన్ అవుతాం. బికాజ్ ఏంటంటే మా ఇది ఒకటే కాకుండా సార్, ఈ మెడికల్ ఏంటంటే 20 ఇప్పటికి ఆల్మోస్ట్ 14 తీసుకున్నాం సార్. ఇంకొక నా ఏంటంటే మ్యాక్సిమం మెడికల్ సపోర్ట్ ఎంత ఇవ్వగలిగితే అంత ఇద్దామని, దట్ ఈస్ మై అంబిషన్ సార్. ఇవాళ సపోజ్ విజయ డయాగ్నోస్టిక్లో హెల్త్ ప్యాకేజీ, ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్, మాస్టర్ ప్యాకేజ్ ఉంది సార్. మా ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీలో దాని కాస్ట్ కాబట్టి మనం డైరెక్ట్గా చేయించుకుంటే 20,000 అవుతుంది సార్. దట్ ఫర్ మా అసోసియేషన్ దే ఆర్ గివింగ్ ఫర్ 8,000 సార్. అలాగే మాస్టర్ హెల్త్ కార్డులో 13,000 వచ్చే దే ఆర్ గివింగ్ ఫర్ అస్ ఓన్లీ 6,000 సార్. దట్ వై యూ ఆర్ హెల్పింగ్ సార్. అంటే మ్యాక్సిమం మెడికల్ ఖర్చు తగ్గించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు కొత్తగా మేము ఏం చేస్తాం, నిన్న స్టార్ట్ చేస్తాం డేటా సేకరించి, మెంబర్స్ యొక్క డేటా సేకరించి, డేటు, పేజీని, ఏజ్ను, ఒక డేట్ ఆఫ్ బర్త్ సేకరించి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి చేయాలనుకుంటున్నాం సార్. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 lakhs కానీ 2 lakhs కానీ 5 lakhs కానీ చేస్తే ఇమీడియట్గా మీ నీడ్ ఉంటుంది కాబట్టి చేద్దామని అది చేయాలని చేస్తున్నాం సార్. ఇదొకటి చేస్తున్నాం సార్. ఇంకా సంఘపరంగా ఇంకోటి ఏం చేస్తుంటే, మాది ఎవరైనా మెంబర్ కనుక సడన్గా చనిపోతే, ఎక్స్పైర్ అవుతే కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఆన్ ది స్పాట్ అదే రోజుని 10,000 ఇస్తున్నాం సార్. మా ఉద్దేశం ఏంటంటే మా డబ్బులతోటి వాళ్ళ అంత్యక్రియ కష్టాలు, అంత్యక్రియలు జరిగే ఖర్చుకి ఉపయోగపడాలని మా ఉద్దేశం అండి. అది కూడా డూయింగ్. ఇది కాకుండా సుమారుగా మేము ఎవ్రీ ఇయర్ 8 to 9 lakhs మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం సార్. మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి, ఇన్స్టిట్యూషన్ కానివ్వండి. అలాగే మేము అన్న దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫండ్స్ ఎక్కడి నుంచి మా మెంబర్స్ మేము డొనేషన్ పెడతామండి. ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే మాకు 3 వింగులు ఉన్నాయి సార్. డోనర్స్ వింగ్, కల్చరల్ వింగ్, ఉమెన్స్ వింగ్ ఉన్నాయి. అది కాకుండా మా జనరల్గా మేము ఏం చేస్తామంటే, మా సంఘంలో నేను ప్రపోజల్ పెడతాను, పలానా అన్నా క్యాంటీన్కి మనం ఇవ్వాలనుకున్నామండి. అంటే ఒక 2 lakhs వచ్చినాయి సార్. 2 lakhs పోయి సీఎం గారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వచ్చిన 2 lakhs మళ్ళీ డబ్బులు వచ్చి మళ్ళీ 2 lakhs వచ్చినాయి, అది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీ కోసమని ఆల్ ఇండియా లెవెల్ దానికి మేము 2,13,708 rupees మేము కలెక్ట్, మాకు జనరేషన్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొన్న ఫ్లాగ్ డే రోజున ఒక 66,000 ఇవ్వడం జరిగిందండి. అంటే ఎవ్రీథింగ్ ఈ విధంగా మేము మెంటల్ రిటార్డ్ కానీ వేద పాఠశాల కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా పుస్తకాలు కొనిచ్చి, ROR ప్లాంట్ కొనిచ్చి, సుమారు మొత్తం మీద ఏంటంటే మా సంఘం తరఫున 8 to 9 lakhs దాకా మేము వీఆర్ డూయింగ్. అంటే సొసైటీకి మేము కూడా మీకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉద్దేశం కూడా చేస్తున్నామండి. మా జీతాలు పెరిగినా పెరగపోయినా, పెన్షన్ పెరగపోయినా ఇవన్నీ చేస్తున్నాం. ఇదంతా మెడికల్ సైడ్ ఇది చేస్తున్నాం సార్. బట్ ఏంటంటే వీ నీడ్ గవర్నమెంట్ సపోర్ట్ అండి. అది గవర్నమెంట్ సపోర్ట్ వస్తే కనుక కనీసం 10 lakhs మేము అడుగుతున్నాం, 10 lakhs అడుగుతున్నాం. 5 lakhs అయినా కనీసం ఇస్తే అది బాగుంటుందని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి పెన్షనర్ కూడా అంత సఫర్ అవుతున్నాడంటే, నాట్ లెస్ దాన్ 5 lakhs వాడికి హాస్పిటల్ పోతే 5 lakhs ట్రీట్మెంట్ లేదు, బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఏజ్లో కొంతమంది అడ్వాన్స్డ్ 70-75 వచ్చరికి ఏమవుతుందంటే, కొన్ని ఆల్మోస్ట్ ఏంటంటే జెంట్స్కి వచ్చి ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, లేడీస్కి వచ్చి యూరాల్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో 2 lakhs అంటే నాట్ అట్ ఆల్ వైబుల్ అండి. గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం వారు కూడా, ముఖ్యమంత్రి గారిని కోరేదంటే మీరు మానవతా దృక్పథం ఆలోచించండి. మీరు కూడా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ కాస్ట్ని ఒకటేమో ఫస్ట్ పార్ట్ 10 lakhs చేయండి, లేదా గవర్నమెంట్ బడ్డెన్ అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఫర్ 10 lakhs అదేమని అడుగుతున్నాం. బెస్ట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసేటటువంటి సిస్టమ్ పెట్టుకొని పెన్షనర్స్కు ఛాయిస్ ఆఫ్ గోయింగ్ టు ఏ హాస్పిటల్ ఇస్తే బెటర్ ఏమో. అవును సార్, మీరు తమరు చెప్పినట్టు అట్లా ఇస్తే బాగుంటుంది సార్. అది ఎప్పటి నుంచో మీరు అన్నట్టు కనుక అది అవుతే కనుకనే పెన్షనర్కి ఒక ముందు సైకలాజికల్ టెన్షన్ రిలీవ్ అవుతాడండి. నా ఆరోగ్య భద్రత ఉంది అనేది ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుందండి. ప్రభుత్వం అది కల్పించాలని అడుగుతున్నామండి. అది చాలా ఇంపార్టెంట్ సార్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ఫస్ట్ ప్రయారిటీ సార్. అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ మా దగ్గర నుంచి ఎవ్రీ మంత్ 500 rupees కలెక్ట్ చేస్తున్నారండి. అది ఈ హెల్త్ ట్రస్ట్ వాళ్ళు, అది మన EHS స్కీమ్ కింద గవర్నమెంట్ ఒక 500 ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తున్నారు, కానీ 1000 రూపాయలు అకౌంట్ పరిచయం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా ఎవరికి ఏం తెలియదండి. ఇది ఒక మిస్టరీగా ఉంది. కాబట్టి మేమేమంటే మీరు డబ్బులు మీరు ఇవ్వకపోయినా మీరు బడ్జెట్ రిలీజ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వట్లే. ఇన్ టైంలో డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా 2 నెలలకు ఒకసారి మేము సర్వీస్ స్టాప్ చేసేస్తున్నాం అంటున్నారు. ఇది ఒక పెద్ద మేజర్ సెట్ బ్యాక్ ఉందండి. అందులో వాళ్ళు కూడా ఫండ్స్ ఫ్లో రెగ్యులర్గా ఉంటే కానీ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలండి. ఎంత రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్కి ఒక సిస్టమ్ ఒకటి ఉండాలండి. అది ఉంటే కానీ అక్కడ దానికి వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు
ఇప్పుడు ఏమవుతుందంటే సార్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి అంటే మా అకౌంట్ మా దగ్గర పెన్షన్ మా దగ్గర శాలరీలో కట్ చేస్తున్నారు, కట్ చేసి గవర్నమెంట్ అకౌంట్కి వెళ్తుంది. అదే కనుక ట్రస్ట్ అకౌంట్కి డైరెక్ట్గా వెళ్తే మేము వాళ్ళు క్వశ్చన్ చేయగలమండి. వాళ్ళు ఏమంటున్నారంటే మా గవర్నమెంట్కి మీరు కడుతున్నారు, మాకు సంబంధం ఏమంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇదంతా మిటిగేట్ పోవాలి సార్, పోవాలని అడుగుతున్నాం సార్. ఇంకోటి రీయింబర్స్మెంట్లు అవన్నీ కూడా కష్టమవుతున్నాయి. ఇది ఆ రీయింబర్స్మెంట్ ప్రాసెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఇక్కడున్న ఎంప్లాయీ శ్రీకాకుళం ఎంఆర్ఓ ఆఫీసర్ రిటైర్ అయిపోతే అక్కడ నుంచి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళాలి ప్రపోజల్, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి సీసీఎల్కి రావాలి, సీసీఎల్ నుంచి సెక్రటరీ మళ్ళీ ఈహెచ్ఎస్ రావాలి, ఈహెచ్ఎస్ వాళ్ళు స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాక్ టు హెచ్ఓడికి వచ్చి హెచ్ఓడి శాంక్షన్ చేయాలి, మళ్ళీ కలెక్టర్ ద్వారా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు అక్కడ బిల్ వేయాలండి. మళ్ళీ బిల్ వేసినా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదండి. ఇప్పుడు అంతా బాగా పరిస్థితి అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికి చెప్పలేమండి సార్. ముందు అసలు కనీసం ఈ టెక్నికల్ డిఫికల్టీస్ అయినా ఇంకా సార్ట్అవుట్ చేయమని మేము అడుగుతున్నామండి. మెడికల్ దాంట్లో అబ్సల్యూట్లీ రైట్. ఐ మీన్ ప్రొసీజరల్ డిలేస్ వల్ల పెన్షనర్స్ సఫర్ కాకూడదు. ఎవరు తిరగలేరు, కరెక్టే. ఈవెన్ మామూలు వాళ్ళే తిరగలేరు. ప్రభుత్వంలో పని చేయించుకోవాలంటే పైరవీకారైనా అయి ఉండాలి, పైరవీకారిని ఎంప్లాయ్ చేసుకున్నవాడైనా అయి ఉండాలి. పెన్షన్లో తిరగడం అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. అది గవర్నమెంట్ కన్సిడర్ చేయాలని అది అడుగుతున్నాం సార్. దీనివల్ల చాలా ప్రాబ్లం ఉంది సార్. కాబట్టి మెడికల్ అనేది ప్రయారిటీగా ఒకటి నిమ్స్ ఎంపానల్ ఒకటి చేయాలి సార్. రెండోదేమో ప్యాకేజ్ రేట్లు అది పెంచాలి. ఇది కానప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీరు 10 lakhs పెంచండి, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వండి. ఇది 3 పాయింట్ మీద మేము స్ట్రెస్ చేసి గవర్నమెంట్ అడుగుతున్నాం సార్. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అన్ మెడికల్ సార్. అదర్ దాన్ మెడికల్ ఇష్యూస్ ఏమిటివి, వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలి? అది అదర్ దాన్ మెడికల్ పెన్షనర్స్ ఇష్యూస్ సార్. పెన్షన్ రావాల్సిన 2018లో పిఆర్సీ ఫిక్సప్ చేశారు, ఆ ఏరియాస్ ఇవ్వలేదండి, అప్పుడు గవర్నమెంట్ ఇవ్వలేదు. అలాగే అప్పుడు గ్రాట్యుటీ 12 లక్షలని 16 లక్షలు చేశారు. అప్పుడు 22 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి 16 లక్షలు ఇచ్చారు తప్ప అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళకి 2018 పిఆర్స్ అప్లై చేసినప్పుడు దాని ప్రకారమే అందరికీ ఇవ్వాలండి. కానీ వాళ్ళు ఏం సార్ జీవో ఇచ్చిన దగ్గర నుంచి అనిపి ఇచ్చారండి. దానివల్ల 2018 to 22 లోపల రిటైర్ అయిన అందరూ కూడా సుమారు ఒక్కొక్కళ్ళు 4 లక్షలు నష్టపోయినారండి. అది జరిగిందండి. నెక్స్ట్ లీవ్ అండ్ క్యాష్ ఫండ్ ఇప్పటిదాకా ఇవ్వట్లేదండి. అలాగే డిఏ అరియర్స్ అండి, 4 డిఏలు బాకీలు ఉన్నాయండి. ఈ మధ్యన ఒక డిఏ 1124 డిఏ ఇస్తాం 63 జీవో ఇచ్చి అదేమన్నారు 10% ఏప్రిల్లో ఇస్తాం, మిగతా 30% ఆగస్టులో, మిగతా 30% నవంబర్లో, ఇంకో 30% ఫిబ్రవరి 27 ఇస్తూ ఉన్నారు. ఈ 10% ఇస్తామని కూడా ఇప్పటిదాకా బిల్ వేయలేదండి. ఈ జనవరి 2018 రావాల్సిన డిఏ ఏరియాస్ చాలామందికి జనవరిలో పడ్డాయండి. అందులో కూడా ఇంకా 10% ఇప్పుడు కూడా పడలేదండి, ఇంకా 5-6 వేల మంది పడలేదండి. మేము అడుగుతాం డీటెయిల్ అని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము బిల్లు వేస్తున్నాం, మా పర్మిషన్ CFMS నుంచి పర్మిషన్ ఇస్తే మేము బిల్లు వేయలేమండి, వాళ్ళు బిల్ జనరేట్ చేసి మాకు పంపిస్తే మేము బిల్లు వేస్తాం, స్క్రూటినీ చేసి పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు CFMSలో ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే సార్, అసలు ఒక డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆఫీస్ పెట్టి దాని కింద కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు సార్. ఒక డీటెయిల్గా ₹1 కూడా శాంక్షన్ చేసే పర్మిషన్ లేదు సార్. ₹1 శాంక్షన్ చేసే పర్మిషన్ లేదు. మరి ₹1 శాంక్షన్ చేసే పర్మిషన్ అయినప్పుడు ఆ వ్యవస్థ ఎందుకు అనేది నాకు డౌట్ వస్తుంది సార్. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ దొరికి బడ్జెట్ ఆథరైజేషన్ అన్నీ వాళ్ళు ఇచ్చేవారండి, 100 కోట్లు ఇచ్చేవారండి. కనీసం 100 కోట్లు 200 కోట్లు ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్ ఎంప్లాయీ సెక్రటరీ వరకు కనీసం 100 కోట్ల నెలకొని పర్మిషన్ ఇస్తే ఈ మెడికల్ రీయింబర్స్మెంట్, ఈ పెన్షన్లో కమ్యూటేషన్ ఆ డిటిఐ లెవెల్లో సెటిల్ అయిపోతాయి సార్. ఇప్పుడు ప్రతి రూపాయి రావాలన్నా కూడా ఎస్టీఓ దగ్గర నుంచి CFMS రావాలి, CFMS వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు స్క్రూటినీ, మళ్ళీ కన్సల్ట్ ఎస్టీఓ పంపిస్తారు, స్క్రూటినీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు CFMS వాళ్ళు ల్యాండ్ అవుతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటారు. ఆ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఇట్ మే టేక్ 6 months or 1 year or 2 years ఎప్పుడైనా అవుతుంది. ఎంత దారుణం పడుతుందంటే ఇతర బాధాకరం ఉందండి. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ కూడా అదే పరిస్థితి అండి. అలాగే ఫ్యామిలీ పెన్షన్ రావాల్సిన డబ్బులు రావట్లేదు. కమ్యూటేషన్ రిటైర్ అయిన తర్వాత జనరల్గా ప్రతి పెన్షనర్ అంటే ఆ కమ్యూటేషన్ కానీ గ్రాట్యుటీ వస్తే ఆ ఫ్యామిలీ పిల్లలు పెళ్లి చేద్దామని, ఇల్లు కట్టుకుందామని ఆలోచన చేస్తారు సార్. ఆలోచనకి డబ్బులు రాకపోయేసరికి చాలామంది మానసికంగా దెబ్బతినేసుకోమని చనిపోవడం కూడా జరుగుతుందండి. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇన్ టైంలో రాని పరిస్థితి ఉందండి. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే అసలు పెన్షనర్ అనేది ప్రభుత్వం దృష్టిలో ప్రయారిటీగా కనిపించట్లేదండి. బికాజ్ దే థింక్ ఈ పెన్షన్ వల్ల మనకు ఉపయోగం లేదనే పాయింట్లో ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా గుర్తించాల్సింది ఏంటంటే సార్, ప్రతి పెన్షనర్కి ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటే సుమారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మంది పెన్షనర్స్ ఉంటే 4 లక్షలు ఉంటే వాళ్ళు 4 వేసుకుంటే సుమారుకి 16 లక్షలు అవుతారండి. ఇది కాకుండా దే విల్ ఇన్ఫ్లుయెన్స్ 10 lakhs అండి ఎంప్లాయీస్. ఆ సుమారు 40 lakhs దాకా 40 lakhs పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అది బై కాన్స్టిట్యుయెన్సీ 175 బై కాన్స్టిట్యుయెన్సీ అయితే సుమారుగా 8,000 అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. సుమారుగా ఈ గవర్నమెంట్కి 78,000 పెన్షనర్స్ కనుక ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కానీ అడ్వర్స్గా అయితే గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం మేము అందరం కోఆపరేట్ చేశాం కాబట్టి గవర్నమెంట్ వచ్చింది. ఇంకో దురదృష్టం కూడా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మేనిఫెస్టోలో ఉన్నారు పెన్షనర్స్ డైరెక్టరేట్ పెడతామని చెప్పారు సార్. పెన్షనర్ డైరెక్టర్ పెట్టి మొత్తం అన్ని సింగిల్ విండో చేస్తూ ఉన్నారు సార్. మేనిఫెస్టో వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఇప్పటిదాకా డైరెక్టరేట్ దాన్ని ఊసే ఎత్తట్లేదండి.
డైరెక్టర్ ఆఫ్ పెన్షనర్స్ పెడతామని ఇప్పటిదాకా పెట్టలేదు. పెన్షనర్స్ పెడితే మా మెడికల్ రీంబర్స్మెంట్ కానీ పెన్షనర్స్ ఇష్యూస్ కానీ అన్నీ అక్కడే డైరెక్టర్ పెన్షనర్స్ సపరేట్గా డైరెక్టర్ పెన్షనర్స్ పెడతామని వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు సార్. వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టారు, గవర్నమెంట్ కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటిదాకా 2 years అని ఇంప్లిమెంట్ చేయలేదండి. ఎంప్లాయీస్ పీఆర్సీ రావాలని ఇప్పుడు యాక్చువల్గా 4 years దాటిపోయింది, 6 years అయిపోతుందండి. 2 years అని టోటల్ ఇప్పుడు ఎవ్రీ పీఆర్సీకి 6 years పెడుతుంది. యాక్చువల్ 4 years రావాలి పీఆర్సీ, 6 years అవుతుంది. పీఆర్సీ పెట్టమంటే కమిటీ లాస్ట్ ఇయర్ అంతమంది గవర్నమెంట్ కమిటీ వేశారు, రిజైన్ చేయడం వదిలేశారు. ప్రధానంగా ఇంత మటుకు మెడికల్ సమస్యలు, పెన్షనర్లకు సంబంధించినటువంటి మెడికల్ సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి, దాంట్లో మీ వంతు మీరు చేస్తున్న కృషిని గురించి మాట్లాడాం. ఇప్పుడు పెన్షనర్ల ఇతర సమస్యలు, వాటిని ఏం ప్రభుత్వం చేయాలి, దానికి సంబంధించి మీరు చేస్తున్న కృషి, దాని గురించి మాట్లాడాలి. సార్ పెన్షనర్స్కి వచ్చేసి యాక్చువల్గా పెన్షనర్ రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి పెన్షన్ కమిటేషన్ ఒకటి, గ్రాట్యుయేట్ ఒకటి రావాలండి. అవి రావాలి, ఇన్ టైంలో రావాలండి, రిటైర్ అయిన ఉంటే రావాలండి. రూల్స్ ప్రకారం కూడా అదే ఉందండి. యాక్చువల్గా ముందే 6 months బిఫోరే శాంక్షన్ అయిపోవాలి, రిటైర్ అయిన రోజు రావాలి ఉందండి. అట్లా రాకపోయినా వెంటనే రావాలి, రిటైర్ 1 month 2 months కన్నా. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే రిటైర్ అయిన తర్వాత పరిస్థితి 6 నెలల పైన కానీ రావట్లేదు. అంతకుముందు సంవత్సరం పడతారో వచ్చేది కాదు, ఇప్పుడు 6 నెలల తర్వాత వస్తుంది. ఒకసారి అది కూడా ఏం చేస్తున్నారు, కమిటేషన్ ముందు ఇస్తున్నారు, గ్రాట్యుయేటీ సంవత్సరం తర్వాత ఇస్తున్నారు. కమిటేషన్ ముందు ఎందుకు ఇస్తున్నారంటే ఇట్ ఇది రికవరబుల్ అమౌంట్. ఆ కమిటేషన్ ఇస్తుంది. ఆ కమిటేషన్ కూడా అందులో కూడా ఇంకో బాధ ఏముందంటే యాక్చువల్గా మనకి ఇచ్చే డబ్బులు 12 years రికవర్ అయిపోతాయి సార్. గవర్నమెంట్ ఇది రికవరీ ఫర్ 15 years అండి. దాన్ని బట్టి అంటే ప్రతి రిటైర్డ్ పెన్షనర్కి 3-4 లక్షలు రికవరీ ఎక్సెస్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది, ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ రిప్రజెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రతి ఎంప్లాయీకి యాక్చువల్ రికవరబుల్ 9-12 ఏళ్ళు అయినప్పుడు 15 ఏళ్ళు రికవరీ కరెక్ట్ కాదన్నాం. గుజరాత్లో మరి 13 ఏళ్ళకి రికవరీ చేస్తాం, అక్కడ మార్చింది. మన పంజాబ్లో కూడా అట్టగా మార్చారు, మన 12 ఏళ్ళకే చేశారు. అలా చేస్తున్నప్పుడు 12 yearsకి రికవర్ మాకు అంది. ఎప్పుడు మాకు విత్ ఇంట్రెస్ట్ 12 years రికవర్ అయిపోయింది, అది చేయట్లేదండి. అదొక మైనస్గా ప్రతి పెన్షన్ ఒక లాస్ అండి. గ్రాట్యుటీలో 4 lakhs 2018-22 మధ్యన రిటైర్ అయిన వాళ్ళకి ఆ 4 lakhs డిఫరెన్స్ ఇవ్వాలి, 16 lakhs వాళ్ళకి 12 lakhs ఇచ్చారండి. దానివల్ల వాళ్ళు 4 lakhs నష్టపోయినారండి. అదొక నష్టం జరిగిందండి. కమిటేషన్ అండ్ గ్రాట్యుటీ ఇన్ టైంలో ఒకేసారి రావట్లేదు. అది మేజర్ సెట్ బ్యాక్ వలన పెన్షన్ ఫ్యామిలీస్లో ఏదైనా ఆ పిల్లలు పెళ్ళి చేయాలని, ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇది కాకుండా సరెండర్లీ ఉంటుంది, రిటైర్మెంట్ సేవ్ చేసుకుందాం, సరెండర్ ఒకటి ఎన్కాష్మెంట్ డబ్బులు ఉంది. ఎన్కాష్మెంట్ డబ్బులు ఇప్పుడు ఆల్మోస్ట్ నా వరకు వస్తే నేను 2019 రిటైర్ అయితే నాకు బిల్లు 22 అయితే ఇప్పటిదాకా రాలే, 50-60 వేలు రావాలి, అది కూడా రాలే. అంటే కమిటేషన్ సరెండర్లు ఇప్పటిదాకా ఎవరికి చాలామంది రాలేదండి. అది కొన్ని వేలాల్లో ఉంది. అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ ఉన్నాయి. ఇది కాకుండా ఫ్యామిలీ పెన్షన్స్ ఉన్నాయండి. వీటికంటే బాధాకరం ఏంటంటే ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా తొందర రావట్లేదండి. అది మనిషి చనిపోయి ఫ్యూనరల్ అర్థమైంది. అంటే ఇదంతా ఎక్కడ అవుతుంది, అన్నీ ఎక్కడ ఎందుకు రావట్లేదు, అన్ని ఎగ్జామ్స్ అన్నీ కానీ పరిశీలిస్తే చివరికి ఏమవుతున్నాయి, బిల్స్ ఇన్ టైంలో వేస్తున్నారు. ఎస్టీవీలను ట్రెజరీలను వేస్తున్నారండి. ఇప్పుడు అన్నీ వెళ్ళి సిఎఫ్ఎంఎస్లో ల్యాండ్ అవుతున్నాయండి. సిఎఫ్ఎంఎస్లో క్లియర్ చేస్తే కానీ అవ్వట్లేదండి. అదే సెంట్రలైజ్ అయిపోయిందండి. ఈ సెంట్రలైజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి రూపాయికి రావాలన్నా కూడా, పెన్షన్ కానీ ₹1 రావాలన్నా కూడా త్రూ ఎస్టీఓ దగ్గర ఎస్టీఓ కనుకరించినా, డీటీఏ కనుకరించినా సిఎఫ్ఎంఎస్లో సిఎఫ్ఎంఎస్కి క్లియర్ చేయాలి. ఆయన అంటాడు నాకు ఫైనాన్స్ పర్మిషన్ రావాలంటాడు. ఆయన మళ్ళీ పైన వాళ్ళేమో ఇంకా సీఎం వేరే వాళ్ళు పైన చీఫ్ సెక్రటరీగా సీఎం వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు ఓ పెన్షనరు ఓ సీఎం దగ్గరికి వెళ్ళి ఎన్ని చేసుకోగలరు, ఎంతమంది పెన్షనర్ ఎన్ని చేసుకోగలరు. కాబట్టి ఇది బాధాకరమైన వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థని సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేయడం అవసరం ఉంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ గతంలో ఎట్లా ఉండదంటే సార్, పెద్ద ఇష్యూస్కి ఒక బడ్జెట్ ఆధారితం ఇచ్చేసేవారు, ఆ డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టుకునేవారు. పెన్షన్ వాళ్ళు ఆటోమేటిక్గా బిల్ వేసి వచ్చేసి ఎప్పుడప్పుడు వచ్చి వితిన్ 1 monthలో వచ్చేసేదండి. ఇప్పుడు డీటీఏ కూడా ఏం చేయలేని పరిస్థితి అండి. డీటీఏ దాంతో వాళ్ళకి ఎంత ఒక వేలలో ఎస్టాబ్లిష్మెంట్ ఉండి కూడా ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం సుమారు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ డీటీఐకి ₹1 శాంక్షన్ అయితే పవర్ లేదు. మరి అటువంటి వ్యవస్థ ఎందుకు పెట్టారో, గవర్నమెంట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదండి. అందుకు మేము ఏమంటున్నామంటే గవర్నమెంట్కి ఎలక్షన్ ముందే మేము అడిగాను, మాకు డైరెక్టర్ పెన్షన్ పెట్టమంటే వాళ్ళు కూడా ప్రభుత్వం కూటమిలో వాళ్ళ మేనిఫెస్టోలో కూడా డైరెక్టరేట్ పెన్షన్ పెడతాము, సింగిల్ విండో సిస్టమ్ తీసుకొస్తామని ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారండి. అది ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల అవుతుందంటే మెడికల్ రీయింబర్స్మెంట్కి ఈ డాక్టర్ ఎన్టీఆర్ బేసిక్ ట్రస్ట్కి వెళ్ళాలి, పెన్షనర్స్ కోసం డైరెక్టర్ ట్రెజరీ ఆఫీసర్ జరగాలండి. ఇంకా వేరే డిపార్ట్మెంట్కి వేరే ఇష్యూస్ ఏజీ జరగాలని కేసుకుంటే ఏజీ పంపించాల్సిన పెన్షన్ ఉంటే మళ్ళీ ఏజీ ఆఫ్ జరగాలి. అందుకే మేమేమన్నా డైరెక్టర్ పెన్షన్ మీరే ఇష్యూరెన్స్ ఇచ్చారు, మీరే మ్యానుఫ్యాక్చర్ పెట్టారు, అది చేసేయండి. దాంతోపాటు మేము కోరేది ఏంటంటే ప్రతి వాళ్ళు హైదరాబాద్ నుంచి అక్కడ తిరగాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ బ్రాంచ్ పెట్టమని అడుగుతున్నాం సార్. డైరెక్టర్ ఆఫ్ పెన్షన్స్ బ్రాంచ్
అలాగే ఇప్పుడు తప్పదు కర్ణాటకలో ఉందనుకోండి, కానీ వాడు బట్ ఇప్పుడు తిరుపతికి వేరే వేరే రాష్ట్రాలు అటక్ పెడుతున్నారు, అటక్ మనం ల్యాండ్ చెట్టబెట్టమంటున్నాం. అలాగే మాకు కూడా హైదరాబాద్ బ్రాంచ్ పెట్టండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే హైదరాబాద్లో మా పెన్షనర్లు సుమారుగా నాకు తెలిసి 10,000 మంది పైన ఉంటారు. 10,000 ఉంటే ఫ్యామిలీస్ లెక్కేసుకోండి, 5-6 మంది లెక్కేసుకున్నాం. 5-6 లక్షల దాకా విత్ పెన్షనర్స్ 5-6 లక్షలు ఉన్నారు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే మన పాపులేషన్ లెక్కేసుకున్నా కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలోనే సుమారు 40-50 లక్షల దాకా ఉన్నారు. అంటే ఏపీ బేస్గా ఇక్కడ ఉంది, ఎందుకంటే బైఫర్కేషన్ ఇక్కడ అందరూ సెటిల్ అయిపోయి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అన్నీ మేము కూడా పెన్షనర్స్ కూడా మాకు కూడా లైబిలిటీస్ ఎస్ఎస్ఆర్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇంకా వీ హ్యావ్ నో అదర్ గోట్ టు స్టే హియర్ ఓన్లీ. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రతిసారి మేము ఇక్కడ రావాలి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ మేమేమంటున్నాం అంటే మీరు ఒక బ్రాంచ్ కూడా ఇక్కడ పెట్టమని అడుగుతున్నాం సార్. అది ఇక్కడ తమ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీగా మరి డైరెక్టర్ ఆఫ్ పెన్షన్స్ పెట్టండి. పెట్టడం వలన గవర్నమెంట్కి 50% బడ్జెట్ తగ్గుతుంది, గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు కాదండి. డైరెక్టర్ ఇప్పుడున్న డైరెక్టర్ ట్రెజరీస్ని అంటే అందులో పార్ట్ని తీసుకొచ్చి డైరెక్టర్ పెన్షన్ పెట్టేస్తే ఆ సిఎఫ్ఎంఎస్ విడిగా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి గవర్నమెంట్ అట్లా ఎకానమీ చేయండి. అట్లాగే ఈ పెన్షనర్కి ఇప్పుడు పెన్షన్ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ అన్ని పెట్టి గ్రీవెన్స్ అన్ని రిప్రజెంట్ చేయాలంటే ఎంత కష్టం వద్దంటే మా వరకు మేము అసోసియేషన్ వరకు మేము డేటా కలెక్ట్ చేసి మీకు పంపించాల్సి వస్తుందండి. 2018లో రావాల్సిన డిఏ ఏరియాస్కి 90%గా ఇచ్చారండి. ఇంకో 10% ఇవ్వకపోతే మొన్న డైరెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ రాలేదంటే ఆవిడ కూడా ఒప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అండి. డైరెక్టర్ క్యాడర్లో కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము అడిగారు మేము పెన్షనర్స్ తిరగాలంటే మీరు తిరిగే లోపల ఈ వాయిద్యం ఎంతవరకు ఉంటుందో ఉండదో తెలియట్లేదు. అందుకే మేమేమంటున్నామంటే మీరు పెన్షనర్స్కి ముందు మాకు ప్రయారిటీ కన్సిడరేషన్ చేయండి. ఎక్కడెక్కడ పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళ బాకీస్ అన్ని క్లియర్ చేసేసేయండి. ఫస్ట్ వాళ్ళ బాకీలు క్లియర్ చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. ఒక్క పెన్షనర్స్ వరకే నాకు తెలిసిన వరకు 5-6 వేల కోట్ల బాకీ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అది ఒక్కటి క్లియర్ చేసేస్తే పెన్షనర్స్ ముందు హ్యాపీగా ఉంటారు. ఉద్యోగస్తులు ఉంటారు సార్, ఉద్యోగస్తులు అప్పైనా దొరుకుతుంది సార్. ఇప్పుడు పెన్షనర్స్కి అప్పు కూడా దొరకని పరిస్థితి అండి. అందుకే ప్రభుత్వం పెన్షనర్స్కి సపరేట్గా మీరు గుర్తించాలని మేము కోరుతున్నామండి. అలాగే ఈ పెన్షనర్స్ రావాల్సిన జ్యూస్ మీద కూడా మేమేమంటున్నాం అంటే మీరు అట్టగా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, కనీసం పెన్షనర్ పే స్లిప్లో మెన్షన్ చేయండి. మాకు ఈ డిఏ బాపత్ ఇంత ఇవ్వాలి, ఎంత రావాలి మీకు ఇంత ఇవ్వాలి, ఈ పిఆర్సీ బాపత్ డిఏరేజ్ బాపత్ ఇంత ఇవ్వాలి, మీకు రావాల్సిన కమ్యూనికేషన్ బాపత్ ఇంత ఇవ్వాలి, మీకు రావాల్సిన జ్యూస్ అన్నీ కూడా పే స్లిప్లో మెన్షన్ చేయమని మన డైరెక్టర్ గారు కూడా మా జనరల్ బాడీ రిప్రజెంట్ చేయడం జరిగిందండి. కనీసం మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే సార్ వాళ్ళు పెన్షనర్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లీగల్ హెయిర్స్కి మా ఫాదర్ సంబంధించి మా పేరెంట్స్ సంబంధించి డబ్బులు ఇంత రావాలి అని తెలియడం వలన వాళ్ళు దే కెన్ పరిస్థితి లీగల్లీ దే కెన్ క్లెయిమ్ ఇట్ అండి. కాబట్టి అది ప్రభుత్వం అది కూడా కన్సిడరేషన్ చేయాలని మేము అడుగుతున్నామండి. అది ముందు పెన్షన్ చేయండి మీరు కనీసం ఇమీడియట్గా ఫస్ట్ ప్రైజ్ మీరు మెన్షన్ చేయండి మాకు ఎంత రావాలి డబ్బులు అనేది చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఏమంటే ఎవరికి ఎవరిని అడిగితే పని అవుతుందని కూడా చెప్పలేమంటే సిఎంఎస్ అనేది కూడా ఆయన కూడా సైలెంట్ ఉంటారు. అందరూ మన మాట వింటున్నారు కానీ అటు నుంచి దానివల్ల రిజల్ట్ రావట్లేదని అది చాలా బాధాకరంగా ఉంది. మరి పెన్షనర్ గ్రీవెన్స్ కూడా ప్రభుత్వం తప్పకుండా కన్సిడర్ చేయాల్సిందే. మీ ఏదేమైనా మేము ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ పెట్టమంటాం. పెన్షనర్స్ కూడా నిధి పోర్టల్ పెట్టారండి, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఆన్లైన్ సిస్టమ్ అంటే మానిటర్ చేయాలంటే అక్కడ ఎవరు మానిటర్ చేయాలి. అందుకని మేమేమంటామంటే పెన్షనర్స్ మనం సపరేట్ డైరెక్టరేట్ పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. అసలు డైరెక్టరేట్ వల్ల ఏమవుతుంది మెడికల్ కేసులు కానీ పెన్షన్స్ కానీ రిజాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కూడా అది టాప్ ప్రయారిటీ. దాని బ్రాంచ్ కూడా హైదరాబాద్ పెట్టాలని మేము కోరుతున్నాం సార్. ఇది ఈరోజు బుచ్చిరాజు గారితో మన ముఖాముఖి. ప్రధానంగా మెడికల్ రియంబర్స్మెంట్ ఇష్యూస్లో ఇన్సూరెన్స్ కవర్ ఇచ్చేటటువంటి సిస్టమ్ ఛాయిస్ పెన్షనర్స్కి వదిలేసి ఇప్పుడు ప్రీ అప్రూవల్ ఈ సిస్టమ్ ద్వారా మెడికల్ రియంబర్స్మెంట్ తీసుకోవాలంటే చాలా చాలా హ్యాసిల్స్తో కూడినటువంటి విషయం. సో దీనికి ప్రభుత్వం ఒకటి ప్రధానంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఏ రకంగా ప్రాక్టికల్గా ఇష్యూస్లో పెద్ద గుదిబండ అయిందనేది కూడా ఈ డిస్కషన్ ద్వారా మనకు తెలుస్తున్నది. ఏ చిన్న దానిని అప్రూవల్ చేయటానికి కూడా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి ఈరోజు ఎటువంటి పవర్స్ లేవు, అంతా సెంట్రలైజ్ అయిపోయింది. అట్లీస్ట్ పెన్షన్స్ విషయంలో వీటి విషయంలో అప్రాప్రియేట్ లెవెల్లో డెసిషన్స్ తీసుకొని సిఎఫ్ఎంఎస్ పరిధి నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఇంకో ప్రధానమైనటువంటి అవసరం మనకు తెలుస్తున్నది. మూడోది, స్పెసిఫిక్గా హైదరాబాద్ బేస్డ్ పెన్షనర్స్ యొక్క ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేయడానికి ఒక సపరేట్ ఆఫీస్ ఇక్కడ అవసరం ఉండే. అసలు యాక్చువల్గా మొత్తం పెన్షనర్స్ యొక్క ఇష్యూస్ను
ట్యాకిల్ చేయడానికి డైరెక్టరేట్ ఆఫ్ పెన్షన్స్ జస్ట్ లైక్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెషరీస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాని బ్రాంచ్ను దాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ అంశాల మీద ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి పెన్షనర్స్ యొక్క సంక్షేమం మీద సరైనటువంటి విధానాన్ని అనుసరిస్తుందని, ఫోకస్ పెడుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.